ఇక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు మొదటి దశ ఎన్నికలు అయితే నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒకటి చెప్తున్నా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు ముఖ్యంగా నామినేషన్ దాఖలు చేసేటప్పుడు వారికి సంబంధించిన బయోడేటా ఏదైతే ఉన్నదో ప్రతిదీ మన దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మనం ఏం సంపాదించుకున్నాము ఆ లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన మీద ఎలాంటి కేసులు అన్నీ ఉన్నాయా, ఏమైనా కేసులు ఉన్నాయా, లేకుంటే ఏమేం జరిగింది ఆ పూర్తి బయోడేటా ఇవ్వాలి. మన మొత్తం మీదనైతే ఆ బయోడేటాలో మనము నింపాల్సి ఉంటుంది. ఆ ఫామ్లో నామినేషన్ దాఖలు చేసే ఫామ్లో నింపాల్సి ఉంటుంది. ఇట్లా ఎవరైనా ఏ కేసులు ఉన్నాయి కొంతమంది ఏమైతే పోనీ అని చెప్పి ఇట్లా ఆ కేసులు కింద మెన్షన్ చేయకుండా సరే నామినేషన్ దాఖలు చేసిరనుకో, చేసిన తర్వాత ఒకవేళ మనం మన అదృష్టం ఉండి గెలిచినాం అనుకో, ఆ దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే మనకు పడలోడో ఎవరో ఉన్నారనుకో ఆర్టీఐల కింద పెట్టి ఫామ్స్ తీసిరనుకో, వెరిఫికేషన్ చేసిరనుకో, ఒకవేళ మనకి మీద కేసులు ఉన్నాయనుకో అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత మీరు గెలిచిన పదవి అనేది ఉందో ఆ పదవి తొలగించబడుతుంది. అందుకనే ముందుగా జాగ్రత్త పడి మన దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మన మీద ఎన్ని కేసులు ఉన్నాయి అవన్నీ స్పష్టతతోటి నామినేషన్ దాఖలనైతే మీరు వివరించాల్సి ఉంటుంది. ఇట్లా వివరించకపోతే తర్వాత ప్రాబ్లమ్స్ అనేది మీరే ఎదుర్కొంటారు. జాగ్రత్త.